ఆ మార్గంలో నడిచాడు మహాత్మా గాంధీ. మద్యపానాన్ని నిషేధించింది గాంధీ అయితే, ఆ గాంధీ బొమ్మను గాంధీ కోసం నోటుగా ఇస్తే గాంధీని గౌరవించారా? ఆ మహాత్ముని ధిక్కరించారా? సవరించాలి చట్టాలనే కాదు, సరిచెయ్యాలి మనుషులనే నేడు. సరిచేసిందా ఈ చట్టం? చంపుటకా ఈ సెక్షన్? హంతకులంతా చేస్తున్నది అదే పని, ఈ చట్టం తన పని చేస్తున్నది అదే పని. మొక్కై వంగనిది మ్రానైతే వంగునా, ఈ జ్ఞానం మనిషికి లేకుంటే ఈ మనిషే లొంగునా. దేవుని జ్ఞానం ప్రకటిస్తే చెడిపోతుందా ఈ లోకం? యేసుపై కుట్ర పన్నారు ఆనాడే ఆ యోధులు, తప్పుడు సాక్ష్యం చెప్పారు ఆనాడే ఆ యోధులు. నేనండి దేశద్రోహిని? నవసమాజం కోసం కరడు కన్న గాంధీ అర్ధరాత్రి ఆడద నడిస్తే ఇంటికి చేరాలి క్షేమంగాని ఎన్నో మంచి మంచి మాటలు చెప్పిన మహనీయుల మాటలు పట్ట పగలు రాజధానిలో నడి బొడ్డున బస్సులో చెరిచి చంపారే. ఎక్కడుంది ఎక్కడుంది ఈ దేశం? చెప్పండి, ఎక్కడుంది? మూడు రంగుల జెండా ముగ్గురున్న జెండా, వందనం చేసి ప్రేమించు వేరు చెయ్యకుండా. కాషాయి రంగు హైందవం, తెలుపన్నది క్రైస్తవం, పచ్చ రంగు అది ముస్లిం. దేవుని నుండే వచ్చిన వారెను మనమంతా, ఆ దేవునికి మనమంతా సమానమే. నమస్కరించాలి వీరందరికీ, సమానంగా చూడాలి వీరందరినీ. సమానంగా చూసే నాయకుడే లేడా? ప్రజల మధ్య ఉండే నాయకుడే లేడా? ఉన్నాడు, వచ్చాడు, మన ఆసియా ఖండంలో పుట్టిన మహనీయుడు, ఈ ప్రపంచానికే ఒకే ఒక్కడు రక్షకుడు. సత్యం ధర్మం మార్గం మోక్షం సర్వజ్ఞాని క్రీస్తే, ప్రేమ జాలి కరుణ త్యాగం చూపించాడు క్రీస్తే. పరిచారకుడు, ప్రజా సేవకుడు, పాపుల రక్షకుడు, అలాంటి వారెవరూ లేరు. మనిషిని చేసిన దేవుడు ఎవరో చెప్పింది అతడే, ఈ ప్రజలను దేవుని యొద్దకు చేర్చే మార్గం యేసొకడే. లోకానికి యేసే విధాత, ప్రపంచ మోక్ష ప్రదాత క్రీస్తే. క్రీస్తే శక పురుషుడు, యుగ పురుషుడు, లోకానికే రక్షకుడు క్రీస్తే.